ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మనం టీవీ. అఖిల్ పైల్వాన్ అంటే తెలియని వారు ఎవ్వరు కూడా లేరని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి యాబిట్స్ లో తన సొంత హోటల్లోనే వ్యభిచార కూపం నడిపిస్తున్న కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఉంటున్న ప్లేస్ లో రామ్ నగర్ లో చుట్టుపక్కల వాళ్ళు అతని గురించి ఏమంటున్నారు ఏంటి అనేది వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసాయండి. అఖిల్ పైల్వాన్ తెలుసా? నేను ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నిన్నే. అయితే బాగా తెలిసే ఉండొచ్చు మీకు. తెలిసే ఉంటాడు. ఎలా పరిచయం? పరిచయం అంటే ఆయన కొన్ని పనులు మంచిగా చేసిండు, కానీ ఈ పని మాత్రం చెడుగా చేసిండు. ఇది నిజంగా చేశారంటారా ఆయన? అయ్యా చేసిండో చేయలేదో, కొంతమంది ఏమో ఇది పార్టీ తరపు నుంచి ఆయనకు సపోర్ట్ చేయలేదు అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో ఆయన హోటల్నే చేసిండు అని కొంతమంది అంటున్నారు. అది ఇంతవరకు నిజమో తెలియదు. కాకుంటే ఆయన ఒకప్పుడైతే చాలా మంచివాడు ఉండే, కానీ ఈ విషయంలో మాత్రం చాలా చెడ్డోడు అయిపోయాడు. అంటే నమ్ముతున్నారు మీరు? ఎట్లా నమ్మాలి కదా మేడం. ఎట్లా అంటే ఆయన తండ్రి గారి పేరు ఉపయోగించుకొని ఈ విధంగా చేస్తున్నారు అంటారా? ఓకే చేస్తున్నారు. కంపల్సరీ తండ్రి గారి పలుకుబడి ఉపయోగించుకొని ఈ విధంగా చేస్తున్నారు. తండ్రి గారి పేరే కదా మేడం వచ్చేది. ఇప్పుడు వాళ్ళ తండ్రి పేరు ఎట్లయితే ఉందో ఈయన కూడా అట్లే చేసిండు. ఇప్పుడు వాళ్ళ అప్పుడు తండ్రి కూడా అట్లే చేసిండంట, ఈయన కూడా అట్లే చేసిండు. అంటే ఇక్కడ ఎలా ఉండేవారు ఆయన? ఇక్కడ చాలా మంచిగా ఉండేవాడు. ఇక్కడ అయితే చాలా మంచిగా ఉండేవాడు. ఇక్కడ ఆయనకు చెడ్డ పేరు అసలు లేదు. కాకుండా ఆయన హోటల్ తరఫున ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది అట్లా అంతే. అది మళ్ళీ దేని తరఫున వచ్చిందంటే ఆయన టీడీపీకి అదే మన తెలంగాణకు సపోర్ట్ చేయలేదు అని కొంతమంది ఆయన మీద కక్ష కట్టిందని అంటున్నారు. మరి అది నిజమో ఇది నిజమో ఏది తెలియదు. కాకుండా ఆయన హోటల్ దొరికిన మాత్రం నిజం. అయితే ఇప్పుడు మీరు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామని చెప్పారు. ఆయన 15 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, మరి మీకు ఒక అంచనా ఉంటుంది కదా ఆయన మీద? ఆయన చాలా చెప్తాను కదా మేడం, చాలా మంచిగా ఉండే. కాకుంటే ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది ఆయనకు. ఇక చెడ్డ పేరు వచ్చినప్పుడు చెడు అంటే తప్ప మంచిగా అంటమా? అంతేనా? మళ్ళా అదే మేడం, ఇప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి అడ్డ నడిపిస్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ. అందరు ఏమంటారు, అరే వీడు మంచిగా అంటేనే నన్ను పిలుస్తారు. నేను చెడు అని తెలిస్తే అనిపిస్తారా? పిలవరు. అట్లా. మరి ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారు, కంపల్సరీ వస్తారు. థ్యాంక్ యూ అండి. అఖిల్ పైల్వాన్ గారు ఐడియా ఉన్నారండి? చూసి బండి మాదే. ఆయన ఎలా తెలుసు మీకు? చాలా తెలుసు, 20 సంవత్సరాల నుంచి తెలుసు. మరి ఆయన హోటల్ ఒకటి ఉంది హ్యాబిట్స్ లో, తెలుసా అది మీకు? హోటల్ ఉందని తెలుసు. హోటల్ ఉంటే హోటల్ ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, అందరు వస్తారు కాబట్టి ఆయన మీద బదనం పెట్టడం ఇది చాలా పొరపాటు. ఇక్కడ ఎలా ఉండేవారు? చాలా మంచిగా ఉండేది. మీరు మాట్లాడారా ఎప్పుడైనా? మాట్లాడతాం, మేము మాట్లాడుతున్నాం. మాకు వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెలు అందరూ బాగుంటారు, మాత్రం జ్యూస్ తాగుతారు. ఆయన్ని కలవడానికి పెద్ద పెద్ద విఐపీలు అందరు వస్తూ ఉంటారంట కదా, నిజమేనా? మంచోడు అయిపటికే నచ్చిండ్రు. ఏదో అయినా పగ ఉన్నోళ్ళు అట్లా చేయాలని చేసిర్రు, కానీ అది కానే కాదు. ఆయన అలాంటి మనిషి కాదు. ఎలా అంటారు? ఎలా అయినా మేము 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. అలా పెళ్లి కాక ముందు ఆ పని చేసిండు అని అంటే ఆయన ఇంకేదన్నా ఉంటే అది అనుకుందాము. ఆయన పెళ్లి అయింది, ఆయనకు 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లి వాళ్ళందరూ ఉన్నారు, చాలా మంచివాడు. మొత్తానికి అయితే మంచి. మరి ఇప్పుడు ఇప్పటికి కూడా ఆయన జైల్లోనే ఉన్నారు, మరి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? వీళ్ళు అందరిని చూసి ఆయన పంపించాలి. చాలా మంచివాడు, అందరికి ఆదుకునే మనిషే గాని అన్యాయం చేసే మనిషి మాత్రం కాదు. అఖిల్ పైల్వాన్ గారు తెలుసా? ఇక్కడ ఉంటాడమ్మా, చాలా మంచి అబ్బాయి. మా ఫ్యామిలీ పోతుంటారు పోతుంటారు, చాలా నీట్ గా. మీ ఇంటికి వస్తూ మా అక్కడికి పోతుంటాం కదా, ఇక్కడ నుంచి వెళ్తూ చాలా మంచిగా పలకరిస్తారు. బాగున్నావా అక్క, తిన్నరా అని అడుగుతాడు. మరి ఆయనది ఒక హోటల్ ఉంది హ్యాబిట్స్ లో, అందులో వ్యభిచార కూపం నడిపిస్తున్నారని చెప్పి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ విషయం తెలుసా మీకు? అమ్మా నలుగురు చెప్తే మేము విన్నాం. అది నిజమో అవంతునో భగవంతుని తెలుసు. మనం చూడండి ఒక అబ్బాయి మీద అనడం తప్పు కదమ్మా. ఆయన ఎలాంటి వ్యక్తి అండి? మాకు తెలిసినంత వరకు మాకు చాలా మంచి అబ్బాయి అమ్మ. ఏంటంటే పోతుంటే తిన్నావా బాగున్నావా అని పలకరిస్తాం, మేము పలకరిస్తాం, ఆయన పలకరిస్తాడు. అంతవరకే మాకు మంచిగా అబ్బాయి. ఏమున్నా కానీ దేవుని దయతోని ఆయన బయటికి రావాలని కోరుతాం. మరి ఎలాంటి తప్పు చేయని వ్యక్తిని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు? గారి భగవంతుని తెలియాలమ్మా. మనం చూడండి ఒకరి మీద అనడం తప్పు. మనకు అందరూ చూస్తామంటే ఈ అబ్బాయిని అనవచ్చు. మనం చూడండి ఒక అబ్బాయి మీద ఎట్లా మాట్లాడతాం, మనం అంతవరకు తెలుస్తుంది, రావాలని కోరుకుంటాం. ఇప్పుడు మనం ఈ అబ్బాయి వెళ్తున్నాడు, చేయలేడు, ఆడేమంటాడు ఏదో ఒకటి 2 చెప్తాడు, ఈ మీద నమ్ముతారా? ఇక వాళ్ళ పోలీసులు ఎట్లుంటారంటే ఇక అంతవరకే తెలుస్తుంది. ఎటువై బయటికి రావాలని కోరుకుంటాడు. ఎందుకంటే వస్తుంటాడు, మేము నడుస్తుంటాం పోతుంటాడు, నమస్తే అంకుల్ అంటాడు.
మేము నమస్తే బాగున్నాం అని ఆయన అడుగుతాడమ్మా. అంతవరకే తెలుసు. దేవుని దయతోని బయటికి రావాలని కోరుకుంటాం. అంతవరకు తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? మా ఏం చెప్పాలి, ఎలా తెలుసు అంటే తెలుసు తెలుసు. అంటే చిన్న ఉన్నప్పటికెళ్ళి చూస్తుంటాను నేను. అయితే ఆయన ఇప్పుడు వ్యభిచార కూపం నడిపిస్తున్నారు ఆయన హోటల్లో అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. అది నిజమే అంటారా? లేదు లేదు, అది ఏదో ఇరికేయాలని చేసిర్రు కానీ నిజమేం ఉండదు. మరి అంటే ఆయన అనుమతి లేకుండా ఆయన హోటల్ నడిపించడం అయితే కష్టం కదా మరి. ఆయన అట్లా వేయాడు అసలు. హోటల్ ఉన్నది కానీ అట్లా అయితే వేయాడు. అంటే ఎవడో ఇట్లా ఏదో కేసు కావాలని పెడతారు కానీ ఉంటారు కదా. ఇప్పుడు నువ్వు లేస్తుంటే పక్కన శాలలో వీళ్ళేంది ఇట్లా వేస్తున్నారు అని అంటారు కదా. అంతే అలా చెప్పావా మాకు? ఉంటారు, ఊరొక్కళ్ళు ఉంటారు, అట్లా చేస్తారు అంతే. అయితే ఇక్కడ ఈ ఏరియాలో చుట్టుపక్కల మొత్తం ఎలా ఉండేవారు ఆయన? ఆయన అంటే దేంట్లో గోలు కలుస్తాడు, మంచిగా ఉంటాడు అందరితోటి. మీరు మాట్లాడారు ఆయనతో ఎప్పుడైనా? మాకు చుట్టాలు అవుతారు, మంచిగా చుట్టాలు అవుతారు. మరి గేట్ లాక్ వేసి ఉంది, 3 సార్లు వచ్చాం అప్పుడు, ఇప్పుడు వరకు అసలు లేరు. అంటే వాళ్ళు బయటికి వెళ్ళింది వాళ్ళ మమ్మీ వాళ్ళు, అట్లా కస్టడీలో ఉన్నాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మీడియాకి చెప్తాడు. కూడా విన్నాము, నిజమేనా? ఏమో ఐ డోంట్ నో. ఆ చుట్టాలు అంటున్నారు కదా, మరి అది తెలీదా మీకు? అంటే ఫ్యూ డేస్ నుంచి అసలు లేరు, ఆన్లైన్ లో లేరు అసలు. ఇక్కడ లేరా? అసలు ఎవరికి కూడా సంబంధం లేకుండా ఉన్నారంటారా? అవునవును. అంటే ఇప్పుడు బయటకు వచ్చేస్తారంటారా అఖిల్ పైల్వాన్ గారు? వస్తాడు ఇప్పుడు ఒక 3-4 days లో వస్తాడు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు 2-3 days అని చెప్పి? అంటే మాకు మొన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని వచ్చింది? వస్తాడు, బయటకు వస్తాడు. ఓకే, ఆయన 2-3 రోజుల్లో బయటకు వచ్చేస్తారని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవును. సో ఎలా వచ్చిందని తెలుసుకోవచ్చా? అంటే ఇప్పుడు నియర్ బై మాట్లాడుకుంటారు కదా అన్న వాళ్ళు, అట్లా అని. సో అంటే ఆయన బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటారు. అంటే తప్పు అది, అసలు ఆయన చేయలే, ఇరికిచ్చిర్రు. ఏదో ఒకటి వేరేది చేసింది, ఒకరి మీద వేసిర్రు. అట్లా అయితే ఆయన చేయడు అసలు. ఆయన అయితే అలా చెయ్యరు అంటారు. చెయ్యరు 100%. ఓకే, ఏమవుతారు మీరు ఆయనకి? ఏమవుతారు? మామ అవుతాడు ఆయన. మీ మామ అవుతాడు. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. అన్న అఖిల్ పైల్వాన్ తెలుసా అన్న? తెలీదా? అంటే నార్మల్ గా చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసా? ఎలా తెలుసు అన్న? నేను ఇక్కడ కొత్త అమ్మ, అంటే పేరు ఒకటి తెలుసు అంతే. అంటే ఎలా విన్నారు? ఏముంది, ఇంకా మామూలుగా ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఇంకా హైలైట్ చేస్తారు కదా, అట్లా తెలుసు అంతే. సో తనని అరెస్ట్ చేశారు తెలుసా అన్న? దాని గురించి ఏమన్నా? అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, మాకు తెలియదు. అది అంటే అరెస్ట్ చేశారు అనేది నమ్మచ్చా నమ్మకూడదు అంటున్నారా? అర్థం కాలే. తెలియదు మాకు, అంత ఏం తెలీదు అంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ దగ్గరనే కదా వాళ్ళు ఉండేది, వాళ్ళని అడగండి చెప్తారు. అంటే మీరు ఎప్పుడైనా కలిసారా ఆయన్ని? ఎప్పుడు కలవలేదు. ఏమని విన్నారన్న ఆయన గురించి? ప్రతి ఒక్కరు చెప్పే మంచోడు అని చెప్తారు, ఇంకేం చెప్తారు, మంచోడు అని చెప్తున్నారు. అంతే. అంటే ఇప్పుడు ఆయన ఒక హోటల్లో వ్యభిచార కూపం నడిపిస్తున్నారు అని చెప్పి అంటారు, నిజమేనా? ఆయనకు హోటల్ ఉందనే తెలియదు మాకు. తెలీదా? అసలు ఇప్పటివరకు తెలియదు. ఇక్కడ ఎవరు కూడా తెలియదు నాకు తెలిసి, ఆయనకు ఒకటి కాదు, ఇక్కడ ఎవరికి తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.